ఫ్రెండ్స్, మీరు షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేస్తున్నారా? అయితే చాలా ఇబ్బంది అవుతుంది. బ్లౌజ్ని స్టిచ్ చేశాక కొన్ని వాషెస్కి పేపర్ క్యాన్వాస్ మెత్తబడిపోతుంది. అలాగే ఇంకొన్ని వాషెస్కి పేపర్ క్యాన్వాస్ పొడి పొడిగా రాలిపోతుంది. మనం క్రాస్ కట్ బ్లౌజ్కి కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కానీ ఏ బ్లౌజ్కైనా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేదే ఫ్రంట్ పార్ట్ షేప్ స్టిఫ్గా నిలబడి ఉండడానికి. అలాంటి షేప్ బెల్ట్ మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది నిలబడి ఉంటుంది. అలా కాకుండా మీరు పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి షేప్ బెల్ట్ని స్టిచ్ చేశారు అంటే కొన్ని వాషెస్కి షేప్ బెల్ట్ మెత్తగా అయిపోతుంది. అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారిపోతుంది. అందువల్ల మీరు ప్యాంట్ క్లాత్ అయినా తీసుకోండి. ప్యాంట్ క్లాత్ లేదు అనంటే ఖచ్చితంగా కాటన్ క్లాత్ తీసుకోండి. లైనింగ్ క్లాత్ అయినా పర్వాలేదు. ఒరిజినల్ క్లాత్ కొంచెం కాటన్ టైప్లో ఉందంటే ఒరిజినల్ క్లాత్ అయినా తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా స్టిఫ్గా ఉండేలా మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు నేను టక్స్ ఇస్తాను కదా, ఆ టక్స్ పాయింట్స్ రెండు ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ హైట్తో అలాగే కరెక్ట్ ఖర్చుతో రెడీ అవుతుంది. రెండు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎదురెదురుగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే రెండు షేప్ బెల్ట్స్ ఇలా నీట్గా రెడీ అవుతాయి. ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే ట్రిమ్ చేసుకోండి. షార్ట్లో ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఫుల్ వీడియో కావాలి అంటే ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.